ఇది మినపప్పు పొట్టు వడియాలండి. ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. పొట్టు మినపప్పుని ఒక రాత్రి నానబెట్టేసేసుకోవాలి. పొద్దున్నే ఇలా గ్రైండర్లో వేసేసి రుబ్బుకోవాలి. పొట్టుతోటే అన్నమాట. చాలా గుల్లగా బాగా వస్తాయి. మరి అందులోంచి కొంచెం మినపప్పు విడిగా తీసేసి ఇవి ఉత్తమ మినపప్పు వడియాలు, అవేమో పొట్టు వడియాలు అన్నమాట. పొట్టు వడియాలు కూడా ఇవన్నీ నూనెలో వేయించుకునేవి. ఇందులో కొంచెం జీలకర్ర, ఇంగువ, ఉప్పు, పచ్చిమిరపకాయల కారం రుచికి సరిపడా కలిపేసేసుకోవడం అన్నమాట. చిన్న చిన్న వడియాలు నక్షత్రాలాగా పెట్టుకుంటే కనుక చాలా బాగా వస్తాయండి. పొట్టు వడియాలు మాత్రం పిల్లలు తింటే వదిలిపెట్టరు. చక్కగా ఫైబర్ కదా, మంచిగా లోపలికి వెళ్ళి మంచి ఎనర్జీ కూడా అన్నమాట. పిల్లలు ఇష్టంగా తింటారు. కాకపోతే కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తాం, అదొకటే తప్ప దీనిలో నెగిటివ్, మిగతా అంతా బాగానే ఉంటుంది అన్నమాట. ఎండిపోవడం కూడా పొద్దున పెడితే సాయంత్రానికి ఎండిపోతాయండి చక్కగా. ఇదే పెద్ద లాంగ్ ప్రాసెస్ కూడా కాదు. ఈజీగా పిల్లలకి ఇచ్చి పెట్టేమన్నా చక్కగా పెట్టేస్తారు. పైగా మనమే పెట్టాలని ఏమీ లేదన్నమాట. చిన్న చిన్నగా పెట్టేయమంటే పెట్టేస్తారు. ఒకసారి ట్రై చేసి చూడండి. 1 కిలో పప్పు పోసుకుంటే బోలెడన్ని వడియాలు వస్తాయి మనకి చక్కగా. అందులో పొట్టు మినపప్పుతోటి ఇడ్లీలు కూడా చాలా బాగుంటాయండి. కొంచెం కలర్ అంత తెల్లగా ఉండవని తప్ప ఇడ్లీలు కూడా చాలా బాగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. ఎండాకాలం అయిపోతుంది కదా, ఇప్పుడే పెట్టేసుకోవాలి. మళ్ళీ వర్షాలు పడిన తర్వాత పెట్టుకోవడం. నేను 1 కిలో పప్పు పోసాను అన్నమాట. అంటే పొట్టు ఎక్కువ కావాలి కదా అనేసి పోసాను. పొట్టు అంత మాత్రం వచ్చింది. అందులో కొంచెం మిరపపిండి కలిపేసి పెట్టేసాను అన్నమాట. దీనిలోని ఇంగువ, జీలకర్ర, మిరపకాయలు వేసుకోవాలి. పిల్లలు బాగా తింటారు అనుకుంటే కంటే మిరపకాయలు తగ్గించేసాను, కొంచెం వేసుకోండి. మామూలుగా రుచికి సరిపడా సాల్ట్ అన్నమాట. సరే ట్రై చేసి చూడండి.